5 ఏళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచీదేవి విజ్ఞప్తి చేశారు. ఒంగోలు 45 డివిజన్లోని నాగేంద్ర నగర్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తూ వారి విజ్ఞప్తులను ఆలకిస్తూ ముందుకు సాగారు. ప్రతి మహిళను చైతన్యం చేయాలన్నదే తన కార్యక్రమం ఉద్దేశమని, వాస్తవాలు తెలుసుకోవటం ద్వారా విజ్ఞత ప్రదర్శించాలన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాస్తవ సమాచారం వారికి అందుతుందని, తద్వారా సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలలో వచ్చే వాటిని బేరీజు వేసుకుంటూ ముందడుగు వేస్తున్న ప్రతి మహిళకు కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకం నిజం గెలుస్తుందనే భరోసా లభిస్తుందని, తద్వారా బాలినేని వాసన్న విజయం ఖాయమని తేలుతుందని అన్నారు. కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, నితిన్ రెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, పిల్లి శ్రీనివాసరెడ్డి, తిరుపతి రెడ్డి, రంగిరెడ్డి రామిరెడ్డి, ఉండేల శ్రీనివాసరెడ్డి, బొప్పరాజు జ్యోతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు చింతకుంట్ల సువర్ణ, కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, శ్రీదేవి, ధనలక్ష్మి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, వల్లేప మురళి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన శచీదేవికి డివిజన్లో మహిళలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కార్మికులకు దైవంగమారావయ్యా సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. స్పందనతో జన కష్టాల్ని తీర్చకదిలే అధికార యంత్రాంగం. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే. మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే. 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. పెళ్లి కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికొకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల
ప్రజల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం, సున్నా వడ్డీకే రుణాల విప్లవం, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం, దళిత కార్పొరేషన్లకు నిధులు, మత్స్యకారులకు అందిన వరములు, అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఓ బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ, ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగనివాడు, పార్టీలే మారనివాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ, ప్రతి ఇల్లు తానంటూ, కదిలొచ్చను జనరథమై వాసన్న. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా, జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత, పాటిస్తే తప్పబోడురా
వాసన్న. నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత, నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న, మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. అంతే చూస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. మన రాజన్న రాజ్యం సాధించుకుందాము, జగనన్న జెండ పట్టు, వాసన్నకు జై కొట్టు. జన ప్రవాహ ప్రపంచనం చూడు గల్లి గల్లి, శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి. అందరికీ నమస్కారం. ఈరోజు 45వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ 6,50,00,000కి 30 లక్షలకి వర్క్స్ జరిగినాయి, డెవలప్మెంట్ అయ్యింది. ఇంకా 1 కోటి చిల్లరకి డెవలప్మెంట్ జరుగుతుంది. బాగా స్పందన బాగుంది, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా ఓట్లేసి మీకే వేస్తామని చెప్తున్నారు. ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? పెన్షన్లు పట్టాలు రాని వాళ్ళు రాలేదంటున్నారు. రాకపోతే మళ్ళీ పెట్టుకోండి వస్తాయని చెప్తున్నాము. ఆల్రెడీ కొంతమందికి ఇంకా 4,000 పట్టాలకి స్థలం కొని ఉంది, పెట్టుకోమని చెప్తున్నాము. తప్పకుండా అవి కూడా ఇస్తారు పట్టాలు అని చెప్తున్నాము. మహిళలతో మమేకం శ్రీశక్తి శశిదేవి అనే ఈరోజు శశమ్మ వదినం వచ్చింది ఈరోజు. అలాగే 45వ డివిజన్లోని శ్రీనగర్ ఫస్ట్ లైన్లో గడప గడప ప్రోగ్రాం జరుగుతుంది. బాగా స్పందన జరుగుతుంది. బాగా అన్న మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాము. ప్రజల్లో కూడా అలాగే స్పందన బాగా ఉంది.